أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يسبح لله ما في السماوات وما في الأرض الملك القدوس العزيز الحكيم. هو الذي بعث في الأميين رسولا منهم يتلو عليهم آياته ويزكيهم ويعلمهم الكتاب والحكمة وإن كانوا من قبل لفي ضلال مبين. صدق الله العظيم. అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైన సృష్టి ప్రభు అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబర్కాతుహు. సర్వలోక ప్రభువు సర్వేశ్వరుడు అల్లాహ్ మనందరిపై శాంతి శుభాలను కురిపించునుగాక, ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి కోసము, మానవులందరి దైవం, తన చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అవతరింపజేసినటువంటి చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 62వ అధ్యాయం 1-2 వాక్యాల అరబీ మూలంను పఠించి వినిపించడం జరిగింది. మహాశైలారా, దైవ సృష్టిలో మరి మనిషితో పాటు అనేక సృష్టిరాశులు మన చుట్టూ కనబడుతూ ఉంటాయి. ఇంకా దైవం వద్ద మరొక సృష్టి కూడా ఉన్నది, అదే దైవదూతలు. మనిషిని పక్కన పెడితే దైవదూతలు కానివ్వండి, సృష్టిలో ఉన్నటువంటి సమస్తం కానివ్వండి, ఆయన ఒక్కనికి మాత్రమే విధేయత చూపుతున్నాయి. ఎందుకంటే వాటికి ఆలోచన శక్తి కానీ, విచక్షణ చేసే శక్తి కానీ దైవం ప్రసాదించలేదు. దైవదూతలకు మరియు సమస్త సృష్టికి తెలిసిందల్లా ఆ దైవం ఒక్కనికి మాత్రమే ఆరాధన చేయడం అనేది. కానీ మనిషి పరిస్థితి అలాంటిది కాదు మహాశైలారా. ఎందుకంటే మనిషికి దైవము విజ్ఞతను ప్రసాదించాడు, ఆలోచన శక్తిని ప్రసాదించాడు. అదే అతనికి పరీక్షగా చేశాడు. తన విజ్ఞతను ఉపయోగించి మార్గం ఏదో, మంచి మార్గం ఏదో, చెడు మార్గం ఏదో అతను గ్రహించి అనుసరించాలి. ఇదే ఇతనికి పరీక్ష. అంతిమ దైవ గ్రంథం ఖురాన్లో సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు, ఇన్నా హదైనాకుం సబీలా ఇమ్మా షాకిరు ఇమ్మా కఫూరా. నేను మీ ముందు స్పష్టమైనటువంటి 2 మార్గాలను చూపించాను. ఒకటి స్వర్గానికి పోయే మార్గము, మరొకటి మిమ్మల్ని వినాశన పాలు చేసే నరకానికి పోయే మార్గము. ఇక ఈ 2 మార్గాలలో ఉన్న లాభ నష్టాలను గురించి స్పష్టంగా వివరించిన తర్వాత ఇందులో వెళ్ళడం అనేది అది మీరు ఆలోచన చేసి మీరు అనుసరించాలి అంటున్నాడు. ఆ ఎంపిక స్వేచ్ఛను మనిషికి దైవం ప్రసాదించాడు. కానీ మనిషి ఏమనుకుంటాడంటే, ఏ విధంగా అయితే ఇతర జీవజాలాలు ఆటోమేటిక్గా మరి ఆయన ఒక్కనికి ఆరాధిస్తున్నాయో, నేను కూడా అదే విధంగా ఆయన తలిస్తే నేను కూడా ఆటోమేటిక్గానే ఆయన ఒక్కనికి మాత్రమే ఆరాధన చేసేవాడిని కదా అని భావిస్తుంటాడు మహాశైలారా. కానీ అతనికి ఉన్నటువంటి పరీక్షను గురించి అతను మర్చిపోతున్నాడు. అదేమిటి? తన విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి మరి ఏ జ్ఞానమైతే దైవం అతనికి ప్రసాదించాడో, ఏ జ్ఞానమైతే అతనిని ఇతర జీవజాలాల నుండి వేరుగా చేసి మరి సమస్త ఉన్నత జీవరాశిగా నిలుపుతుందో, ఆ జ్ఞానాన్ని అతను ఉపయోగించి మంచి మార్గాన్ని, చెడు మార్గాన్ని గ్రహించి అతను అనుసరించాలి. మరి సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు చూడండి ఈ వాక్యాలలో, ఆకాశాలలో ఉన్నటువంటి ప్రతి వస్తువు, భూమిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు అల్లాహ్ను మాత్రమే స్తుతిస్తుంది. మహాశైలారా, అల్లాహ్ అంటే అరబీ భాషలో దైవం అని అర్థం. పూజకు అర్హత గలవాడు, ఆరాధింపదగినవాడు అని అర్థం. మరి ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తం కూడా, ఆకాశాలలో, భూమిలో, వాటి మధ్య ఉన్నటువంటి సమస్తము కూడా ఆయన ఒక్కనికి మాత్రమే ఆరాధన చేస్తున్నాయి. ఎందుకంటే వాటికి దైవానికి సాటి కల్పించడం అనేది తెలియదు. అనేక మంది దైవాలు ఉన్నారు అన్న సంగతి వాటికి తెలియదు. ఎందుకంటే
అది నిజం కాదు. కాబట్టి వాటికి తెలిసిందల్లా సృష్టి ప్రభువు ఒక్కడు మాత్రమే. కాబట్టి అవి వాటికి మాత్రమే ఆయనకు మాత్రమే అవి స్తుతిని స్తోత్రాన్ని చెల్లిస్తున్నాయి. ఆయన విశ్వ సామ్రాట్ అంటే విశ్వ సామ్రాజ్యపత్యం ఆయన ఒక్కనికి మాత్రమే చెల్లుతుంది. ఆయన ఎంతో పరిశుద్ధుడు మరియు శక్తిమంతుడు, వివేకవంతుడు. మహాశిలారా, దైవం యొక్క గుణగణాలను గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆయన ఎంతో పరిశుద్ధుడు. మనము రకరకాలైనటువంటి మాటలు ఆయనకు కల్పిస్తుంటాము, రకరకాలైనటువంటి పనులు ఆయనకు కల్పిస్తుంటాం. దైవం పుడతాడు అని, దైవం చనిపోతాడు అని, ఆయనకు భార్య బిడ్డలు ఉన్నారు అని, ఇంకా రకరకాలైనటువంటి మాటలు కానివ్వండి, పనులు కానివ్వండి ఆయనకు మనము కల్పిస్తూ ఉంటాం. వీటన్నింటికీ కూడా పరిశుద్ధంగా అతీతంగా ఉండేవాడే దైవము. సుబ్హానల్లాహి అమ్మా యసిఫూన్ అంటాడు. మీరు చేసే ప్రతి పనికి అతీతంగా ఉండేవాడు ఆయన. మీరు కల్పించే దైవత్వ భాగస్వామ్యం వర్తించినటువంటి వాడు ఆయన. ఆయన పరమ పరిశుద్ధుడు, పరమ పవిత్రుడు. ఆ తర్వాత మహాశైలారా, ఇంకొక ప్రధానమైనటువంటి విషయాన్ని గురించి దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. అదేమిటంటే ఆయన మానవాళికి చేసినటువంటి అనేక అనుగ్రహాలు ఉన్నాయి. ఈ అనుగ్రహాలను మనము లెక్కించినట్లయితే ఎంత మాత్రం కూడా అది సాధ్యపడదు. అనేక అనుగ్రహాలు, ఆయన అనుగ్రహాల ఆ జడిలో మనము తడిచిపోయి ప్రతిరోజు కూడా జీవితం గడుపుతుంటాము. ఆయన సూర్యుని ఉదయింపజేయందే మనకు తెల్లవారదు, ఆయన సూర్యుడిని అస్తమింపజేయందే మనకు చీకటి అవ్వదు. ఆయన గాలిని స్తంభింపజేస్తే ఒక 3 నిమిషాల్లో సమస్త మానవాళి అంతా కూడా చనిపోతుంది. ఆయన వానను కురిపించకపోతే పంటలు పండవు. ఈ విధంగా మహాశైలారా, జీవితం ఆశాంతం కూడా ఆయన అనుగ్రహాలు పొందుతూ మనం జీవితం గడుపుతున్నాము. మరి ఆయన ఇచ్చినటువంటి అనుగ్రహాలతో పాటు ఇంకొక ప్రధాన అనుగ్రహం అదేమిటంటే మనకు మార్గాన్ని చూపించే ప్రవక్తలను ఆయన పంపాడు. మనకు సరైనటువంటి విధానాన్ని బోధించే గ్రంథాలను ఆయన పంపాడు. ఈ గ్రంథాల పరంపరలో చివరిగా మానవాళి కోసం వచ్చినటువంటి గ్రంథమే మరి అంతిమ దేవ గ్రంథం, దివ్య ఖురాన్. మరి ఆయన పంపినటువంటి ప్రవక్తల్లో చివరిగా వచ్చిన వారే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. మహాశైలారా, ఆయన తన ప్రవక్తను గురించి, చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి గురించి ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆయనే నిరక్షరాస్యుల్లో ఒక ప్రవక్తను స్వయంగా వారిలో నుండి లేపాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చాలామంది తెలియనటువంటి వాళ్ళు, కొంతమంది మరి పాశ్చాత్య మీడియా యొక్క ప్రభావానికి లోనైన వాళ్ళు ఏమని భావిస్తారు అంటే ఇస్లాం ధర్మము ప్రవక్త ముహమ్మద్ వారు స్థాపించారు అని, ఖురాన్ గ్రంథము ప్రవక్త ముహమ్మద్ వారు రచించారు అని చాలా తేలికైనటువంటి ఆరోపణ చేస్తుంటారు. ఎందుకంటే ఆరోపణ చేయడానికి ఖర్చేమీ ఉండదు కదా, వెంటనే చాలా తేలికగా మనం ఇతరుల మీద ఆరోపణ చేస్తుంటాం. అయితే ఆరోపణ చేసే ముందు, ఎందుకంటే ప్రతి ఒక్కరికి మరి తన స్వేచ్ఛ ఉంటుంది, తన అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చే స్వేచ్ఛ ఉంటుంది తప్పనిసరిగా. అయితే ఒక విషయం పట్ల మనము అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చే ముందు వాటి పట్ల సరైనటువంటి అవగాహన కల్పించుకోవాలి. సమాచారాన్ని సేకరించి దానిని మనం అర్థం చేసుకుని అప్పుడు మనం అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చాలి. కానీ ఇక్కడ సహజంగా జరిగేది ఏంటంటే ఇస్లాం ధర్మం పట్ల కానివ్వండి, ప్రవక్త ముహమ్మద్ వారి పట్ల కానివ్వండి, ఏమాత్రం కూడా సమాచారం తెలియకుండా, ఆలోచన చేయకుండా ఎవరు ఏదో చెప్పారు అని విని ఆరోపణలు చేయడము, మరి అపోహకు గురవడము సహజంగా ఇక్కడ జరుగుతుంది మహాశైలారా. కానీ అది ఎంత మాత్రం కూడా తగినటువంటిది. ప్రవక్త ముహమ్మద్ వారి విషయంలోనే కాదు, వ్యక్తిగతంగా కూడా మనము ఏ విషయం పట్లనైనా సరైనటువంటి అవగాహన కల్పించుకోవాలి, సమాచారాన్ని సేకరించాలి. అప్పుడు మంచేదో, అప్పుడు చెడేదో అప్పుడు మనం నిర్ణయించాలి. ఇది సరైనటువంటి విధానము, ఒక విజ్ఞత గల వ్యక్తి చేసే పని. మహాశైలారా, మరి సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు, ఆయన ఒక నిరక్షరాస్యుడు, చదవడము వ్రాయడము రానటువంటి ఒక వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి ఈ ఖురాన్ను ఏ విధంగా రచించగలుగుతాడు? ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఈనాడు సైన్స్ చెప్తుంది అనేకమైనటువంటి సృష్టి రహస్యాలు అంతిమ దేవగ్రంథం ఖురాన్లో చెప్పబడ్డాయి అని. చిన్న ఉదాహరణకు సైన్స్ మనకు చెప్తుంది భూమి ఆకాశాలు 2 కూడా మరి అన్నీ కూడా కలిసి ఉండేవి,
ఒక పెద్ద ప్రేలుడు జరిగి అన్నీ కూడా విడిపోయాయి అని, దీనిని బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం అని చెప్పేసి సైన్స్ ఈ మధ్యన కొత్తగా కనుక్కున్నటువంటి సిద్ధాంతం, ఒక 300-400 సంవత్సరాల క్రితం. కానీ మహాశయులారా, ఆశ్చర్యకరంగా అంతిమ దైవగ్రంథం ఖురాన్లో 1500 సంవత్సరాలకు పూర్వమే సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు, భూమి ఆకాశాలు అన్నీ కూడా పరస్పరం కలిసి ఉండేవి, మేము వాటిని విడదీశాము అని దైవం చెప్తున్నాడు. చాలామంది శాస్త్రజ్ఞులు, సైంటిస్టులు ఆశ్చర్యపోతున్నారు ఈ వాక్యాన్ని చూచి. అరే, ఒకవేళ ప్రవక్త ముహమ్మద్ వారు రచించినటువంటి గ్రంథం ఇదైతే 1500 సంవత్సరాలకు పూర్వము ఈ సంగతి అతనికి ఏ విధంగా తెలిసింది? నేడు సైన్స్ ఆధునికంగా కనుక్కుంటున్నటువంటి విషయాలు ఒక నిరక్షరాస్యులైనటువంటి వ్యక్తికి ఏ విధంగా తెలిసాయి అని చాలామంది ఆశ్చర్యపోయి ఇస్లాం ధర్మం పట్ల ఆకర్షితులవుతున్నారు మహాశయులారా. కాబట్టి ఈ విధంగా ఒక చదవడము రాయడం రానటువంటి ఒక వ్యక్తి ఖురాన్ను ఏ విధంగా రచించాడు అన్న ఆలోచన చేసినట్లయితే నిస్సందేహంగా ఇది మానవ మాత్రులకు సాధ్యమయ్యే పని కాదు అని అతను చాలా తేలికగా గ్రహించి వేస్తాడు. అంతిమ దైవగ్రంథం ఖురాన్లో సృష్టి ప్రభు ఒక ఛాలెంజ్ను కూడా చేయడం జరిగింది. అదేమిటంటే, వఇన్ కుంతుం ఫీ రైబిన్ మిమ్మా నజ్జల్నా అలా అబ్దినా ఫాతూ బి సూరతిన్ మిన్ మిస్లిహి. నేను నా దాసునిపై అవతరింపజేసినటువంటి గ్రంథము అది దైవ గ్రంథమో కాదో అన్న సందేహము మీకు కలుగుతున్నట్లయితే, ఓ మానవులారా, ఇటువంటి ఒక గ్రంథాన్ని రచించి తీసుకురండి అంటున్నాడు. ఎందుకంటే ప్రవక్త ముహమ్మద్ వారికి సాధ్యమైనది ప్రతి మనిషికి కూడా సాధ్యమవుతుంది. అటువంటిది మీరు రచించి తీసుకురండి అని 1500 సంవత్సరాలకు పూర్వము దైవం ఇచ్చినటువంటి ప్రశ్న నేటికి కూడా సమాధానం లేకుండానే ఉండిపోయింది. ప్రళయం వరకు కూడా ఇదే విధంగా ఉంటుంది. ఎందుకంటే ఏ వ్యక్తి కూడా దైవ గ్రంథాన్ని రచించలేడు కాబట్టి, ఏ వ్యక్తి కూడా ఈ భూమిని ఆకాశాన్ని నేను సృష్టించానని చెప్పుకోలేడు కాబట్టి. కానీ ఆ విధంగా గర్వంగా చెప్పుకొని మరి మనుషులను నిర్దేశించేది కేవలం సృష్టి ప్రభువు మాత్రమే. అందుకని ఆయన గర్వంగా చెప్తున్నాడు, ఈ భూమిని నేను సృష్టించాను, ఈ ఆకాశాలను నేను సృష్టించాను, మనిషిని నేను సృష్టించాను అని ఆయన మరి ఎంతో గర్వంగా చెప్పుకుంటున్నాడు. మనుషులకు ఆ అర్హత, హక్కు ఉండదు కాబట్టి ఎవరు కూడా చెప్పుకోలేరు. మహాశయులారా, దైవం తెలియజేస్తున్నాడు, ఆ ప్రవక్త నేను స్వయంగా మీలో నుండి నేను మరి లేపాను అంటున్నాడు. మహాశయులారా, సహజంగా మనిషి నిన్న మనం చెప్పుకోవడం జరిగింది, ప్రతి విషయానికి కూడా అతిశయానికి పోతాడు. తనకు బాగా నచ్చినటువంటి వ్యక్తి ఉన్నాడంటే తేలికగా, అత్యంత తేలికగా అతనికి దైవం యొక్క స్థానాన్ని ఇచ్చేస్తాడు. ఇతను దేవుడిలా ఉన్నాడు, లేకపోతే దేవుని అవతారమును మరొకటను అతనిని మరి ఎంతగానో ఆరాధిస్తూ ఉంటాడు. ఎందుకంటే దైవం పట్ల సరైనటువంటి అవగాహన అతనికి ఉండదు. దైవం అంటే ఎవరు, ఆయన గుణగణాలు ఏమిటి ఇత్యాది విషయాల పట్ల అతనికి ఆలోచన ఉండదు. ఎవరైనా ఏదైనా మంచి చేస్తే అతను దేవుడు అని చెప్పేసి దేవుని యొక్క స్థానాన్ని అతనికి ఇచ్చివేస్తూ ఉంటాడు. అమాయకుడైనటువంటి మనిషి. కానీ మహాశయులారా, ఈ విధంగా ఏ విషయంలో మనం అతిశయానికి పోయినా దైవం యొక్క స్థానం విషయంలో మాత్రం ఎంత మాత్రం కూడా అతిశయానికి పోకూడదు. ఎందుకంటే ఆయన స్థానాన్ని ఎవరికి కూడా ఇచ్చేది కాదు. ఏ విధంగా అయితే ఒక తండ్రి స్థానాన్ని ఇతరులకు ఏ విధంగా అయితే ఇవ్వడమో అసాధ్యమో, ఇతరులు మనకు ఎంత సహాయం చేసినప్పటికీ కూడా, తండ్రి మనకు ఏ సహాయం చేయకుండా మరి ఉన్నప్పటికీ కూడా, తండ్రి కంటే అనేక మేళ్లను ఇతరులు చేస్తున్నప్పటికీ కూడా ఆ తండ్రి స్థానాన్ని ఎవరికి కూడా ఇవ్వలేము. అదేవిధంగా మహాశయులారా, దైవం యొక్క స్థానం ఇతరులకు ఇచ్చేది కాదు. ఆయన యొక్క పవిత్రమైనటువంటి స్థానాన్ని మనము ఎవరికి కూడా ఇవ్వకూడదు, వాళ్ళు మనకు ఎంతగా నచ్చినప్పటికీ కూడా. కాబట్టి ప్రవక్తల పట్ల అతిశయానికి పోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఒక ప్రవక్తను దేవుని యొక్క స్థానం ఇవ్వడము, దేవుని యొక్క అవతారంగా భావించడము, లేకపోతే దేవునిలో ఒక భాగంగా భావించడము మనము చూస్తూనే ఉన్నాం. ఈ విధంగా మహాశయులారా, నేను అనేక సందర్భాల్లో చెప్తున్నాను, మహాపురుషులను, ప్రవక్తలను, మునులను, ఋషులను మనమందరం కూడా ఎంతగానో గౌరవించాలి, వాళ్ళను మనం ఆదరించాలి, వాళ్ళను అనుసరించాలి, ప్రేమించాలి. కానీ ఆరాధన ఎంత మాత్రం కూడా వాళ్లకు చెయ్యకూడదు. ఎందుకంటే ఆరాధనలు పొందే హక్కు, అర్హత కేవలము ఆ సృష్టి ప్రభు అల్లాహకు, ఆ సర్వేశ్వరునికి, ఆ యెహోవానికి మాత్రమే ఉన్నది. ఈ విషయాన్ని మనము ఎప్పుడు కూడా ఆలోచన చేస్తూ ఉండాలి. కాబట్టి మహాశయులారా, ఆరాధన అనే ఆ స్థానాన్ని మనం ఎవరికి కూడా ఇవ్వకూడదు. వాళ్ళు మనం ఎంతగా నచ్చినప్పటికీ కూడా, మనకు బాగా నచ్చినట్లయితే మహాశయులారా వాళ్ళను అనుసరించాలి. వాళ్ళు చెప్పే మంచి మాటలను మనము మన జీవితంలో అనుసరించడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఎందుకంటే మహాపురుషులందరూ కూడా, ప్రవక్తలందరూ కూడా మేము దేవుళ్ళము, మమ్మల్ని ఆరాధించండి అని ఎక్కడ కూడా చెప్పలేదు మహాశయులారా. ఆ విధంగా చెప్పేవాడు ఆ ప్రవక్తే అవ్వడు.
కాబట్టి మహాపురుషులు కానివ్వండి, ప్రవక్తలు కానివ్వండి, మునులు కానివ్వండి, వాళ్ళ చరిత్రను చదివినట్లయితే వాళ్ళు దైవం ఒక్కడు మాత్రమే, ఆయన ఒక్కనికి మాత్రమే ఆరాధన చెయ్యండి అని చెప్పారు తప్పించి మేము దేవుళ్ళము మమ్మల్ని ఆరాధించండి అని ఎవ్వరు కూడా చెప్పలేదు మహాశైలారు. వాళ్ళు చెప్పనటువంటి విషయాన్ని మనం ఏ విధంగా చేస్తామో ఒకసారి ఆలోచన చేయాలి. కాబట్టి ప్రవక్తలను, ఋషులను, మునులను, మహాపురుషులను మనము ప్రేమించాలి, అనుసరించాలి, కానీ ఆరాధన చేయకూడదు. ఆరాధన కేవలము సృష్టి ప్రభువుకు మాత్రమే చేయాలి. మరి అందుకనే మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరి చివరిగా చెప్పారు, నాకంటే ముందు గతించినటువంటి ప్రవక్తలను ప్రజలు దేవుళ్ళుగా చేసుకున్నారు, మీరు మాత్రం ఇటువంటి మహాపాపాన్ని చెయ్యకండి. కాబట్టి నన్ను కేవలము దేవుని దాసునిగా మాత్రమే మీరు ప్రపంచం ముందు సాక్ష్యం ఇవ్వండి అని చాలా అతి ఖచ్చితంగా నిర్దేశించారు. అందుకని ఈ రోజున ప్రతి ముస్లిం కూడా ప్రవక్త ముహమ్మద్ వారిని ఎంతగా ప్రేమించినప్పటికీ కూడా దైవము లేకపోతే దేవుని అవతారము, దేవుని యొక్క అంశం లేకపోతే దేవుని భాగంగా ఎంత మాత్రం కూడా భావించాడు. దైవాన్ని గురించి చెప్పినటువంటి ఒక వ్యక్తిగా మాత్రమే, ఒక ప్రవక్తగా మాత్రమే ఆయనను మరి ఆదరిస్తాడు తప్పించి ఆరాధన కేవలం ఆ సృష్టికర్త అల్లాహకు మాత్రమే చేస్తాడు. నేను అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను, ఏ విషయాలైతే మనలో అపోహలు ఉన్నాయో, అపార్థాలు ఉన్నాయో మరి వాటిని మనము తొలగించుకొని నిజ దైవాన్ని ఆరాధించే ఆ సద్బుద్ధిని, సద్భాగ్యాన్ని అల్లాహ్ మనకు మన ప్రాణం ఉండగానే ప్రసాదించాలని నేను అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.